హలో అండి. కథ చిన్నరావు సవర గారు రచించిన కొడుకులు. అరుణోదయ శోభిత సూర్యకిరణాలు భూమిని తాకుతున్న వేళ, కీటకాల కీచు శబ్దాలు తగ్గుతున్న వేళ, ఒక రైల్వే స్టేషన్ సమీపంలో సాంబయ్య ఎదురుగా వస్తున్న రైలు వైపు పరుగులు తీస్తూ రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్న దృశ్యాన్ని చూస్తున్న తన తోటి స్నేహితుడు రామయ్య నిర్ఘాంతపోయి సొమ్మసిల్లిపోయాడు. కొంత సమయానికి తెలివి తెచ్చుకున్న రామయ్య గబాలున లేచి చిన్నాభిన్నమైపోయిన సాంబయ్య పార్థివ దేహాన్ని చూసి గుండెలు బాదుకుంటూ కేకలు వేస్తూ పరుగు పరుగున స్టేషన్ మాస్టారు దగ్గరికి వెళ్ళి సమాచారం అందించాడు. సాంబయ్య భార్య సావిత్రి, పిల్లలు, ఊరువారు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. కొన్ని రోజుల తర్వాత తన మరణ ధృవపత్రం, పింఛన్కు సంబంధించిన దస్త్రాల కోసం ఆ సంబంధిత ఆఫీసర్ని కలవడానికి వెళ్ళిన సావిత్రి అక్కడే ఉన్న రామయ్యని చూసి ఏడుస్తూ, అన్నయ్య బాగున్నారా, మీ పిల్లలు బాగున్నారా అని యోగక్షేమాలు అడిగింది. చెల్లెమ్మ, అందరం బాగానే ఉన్నాం. నా కూతురికి మంచి సంబంధం వచ్చింది. నా కొడుకు హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడు అన్నాడు రామయ్య. మరుసటి రోజు యథావిధిగా రామయ్య ఉద్యోగానికి వెళ్ళి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున రైల్వే ట్రాక్ పక్కన గల చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా ఇంతలో పెద్ద శబ్దంతో ఫలక్నామా ఎక్స్ప్రెస్ వేగంగా రావడంతో ట్రాక్ పైన ఉన్న దుమ్ము ధూళితో పాటు ఒక కాగితం రామయ్య ముఖం పైన పడింది. రామయ్య ఉలిక్కిపడి తన ముఖం పైన కాగితాన్ని తీసి చూడగా, హలో బావా, నేను నీ సాంబయ్యను. ఎలా ఉన్నావు, బాగున్నావా? ఈ కాగితం నిన్ను చేరుకుంటుందో ఇంకా ఎవరినైనా చేరుకుంటుందో నాకు తెలియదు గాని ఎందుకో నా మనసు నిన్ను చేరుకుంటుందని వ్రాసుకున్న విన్నపాలు. బావా, నేను నిన్ను నీ చెల్లిని ఒంటరిని చేసి విడిచి వెళ్ళిపోతున్నాను. నేను నా జీవితంలో మీ ఇద్దరికీ అన్యాయం చేశాను. అందుకు నిన్ను క్షమాపణలు అడగడానికి కూడా అనర్హుడను. ఈ సువిశాల సుందర సౌందర్య విశ్వంలో కోటాను కోట్ల పాలపుంతలు, ఈ పాలపుంతలలో ఓ చిన్న పాలపుంతలో ఓ చిన్న సౌర కుటుంబంలో ఓ చిన్న భూగ్రహం, ఈ చిన్న భూగ్రహంలో నేల, నింగి, నీరులలో కోటాను కోట్ల జీవరాశులు నివాసముంటున్నాయి. ఇన్ని కోట్ల జీవరాశులలో ఏ ఒక్క జీవి కూడా తనకు తానుగా బలవంతంగా చనిపోలేదు, ఒక మనిషి తప్ప. నన్ను సమీపిస్తున్న ఈ రైలు క్రింద అనేక జీవులు ప్రమాదవశాత్తు చనిపోతున్నాయి. కానీ మనిషిగా నేను మాత్రం చనిపోవాలని బలవంతంగా చనిపోతున్నాను. నేను నా కొడుకుల చదువు కోసం మన స్టేషన్ మాస్టర్ దగ్గర 5 లక్షలు అప్పుగా తీసుకుని అప్పుల పాలయ్యాను. ఆ అప్పులు నేను చనిపోయిన తర్వాత వచ్చిన సొమ్ముతో తీర్చమని సావిత్రికి చెప్పు బావా. ఇదే నా చివరి కోరిక. మరో జన్మ అనేది ఉంటే నీకు బావగా పుట్టాలన్నది నా కోరిక అని ముగించాడు సాంబయ్య. సాంబయ్య మరణ వాంగ్మూలం చదివిన రామయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ స్టేషన్ మాస్టర్ను కలిసి జరిగిన విషయమంతా చెప్పాడు. స్టేషన్ మాస్టర్ షాక్కి గురవుతూ, సాంబయ్య ఎంత తెలివి తక్కువ పనిచేశాడో కదా. నా ఉద్యోగంలో చాలా స్టేషన్లో చాలా మందిని చూశాను, కానీ మీ వాడి లాంటి వాడిని చూడలేదు. చూస్తానని కూడా అనుకోలేదు. ఎందుకో తెలియదు కానీ సాంబయ్య నా మనసుకి చాలా దగ్గరవాడిగా అనిపించాడు. అందుకే అతనికి 5 లక్షలు అప్పుగా కాదు, అభిమానంతో ఇచ్చాను. నాకు ఆ డబ్బులు అక్కర్లేదు అని అన్నారు. స్టేషన్ మాస్టర్ దగ్గర సెలవు తీసుకుని వెంటనే రామయ్య సావిత్రికి ఫోన్ చేసి మరుసటి రోజు ఉదయంకి స్టేషన్కి రమ్మన్నాడు. సావిత్రి మరుసటి రోజు ఉదయం రైల్వే స్టేషన్కు చేరుకుని అక్కడ ఉన్న రామయ్యను కలిసి, అన్నయ్య ఉన్న ఫలంగా రమ్మన్నావు, ఎందుకన్నయ్యా అంది. ఏమీ లేదమ్మా. బావ ఎందుకు చనిపోయారో ఏమైనా తెలిసిందా? లేదన్నయ్యా, ఇంకేమీ తెలియలేదు అంది సావిత్రి. లేదమ్మా, బావ చావు విషయంలో రహస్యాలు నాకు చెప్పకుండా దాస్తున్నావు, కానీ నాకు కొన్ని విషయాలు తెలిసాయి. నీకు నేను తోడబుట్టని వాడిననేగా చెప్పట్లేదు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు రామయ్య. అన్నయ్య, నన్ను క్షమించు. నువ్వు నాకు తోడబుట్టిన అన్నయ్య కంటే ఎక్కువ. ఏమి జరిగిందో చెబుతా విను అన్నయ్య. మీ బావగారు అంటే సాంబయ్య గత నెల డిసెంబర్ 31న ఉద్యోగ విరమణ చేస్తారనగా 29వ తేదీ నాటికి ఇంటికి వచ్చేయమని హైదరాబాద్లో ఉన్న 2 పిల్లలకు ఫోన్ ద్వారా తెలియజేశాం. మా 2 కొడుకులు 29వ తేదీ సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి 9 గంటలకు భోజనాలు చేసిన తర్వాత అప్పటి వరకు మామూలుగా ఉన్న మా వారు కంటతడి పెట్టుకుని, నా జీవితం 60 రూపాయల 50 పైసల జీతంతో ప్రారంభమయ్యి ఈరోజు 45,780 రూపాయలకు చేరువైంది. నా ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూసా. అందరి నోట మంచి పేరు తెచ్చుకుని ఇక్కడి వరకు వచ్చాను.
ఇంకో 2 రోజులలో నా ఉద్యోగ విరమణ అంటే చాలా బాధగాను భయంగానూ ఉంది అని అన్నారు. నాన్న, మీరు ఎప్పుడు నీతి నిమ్మకాయలు అంటూ డబ్బులు ఏమీ సంపాదించలేకపోయారు. తమ్ముడు నేను బాగానే చదువుకున్నాం కానీ ఏమి లాభం? గత 5 సంవత్సరాల నుండి హైదరాబాదులో ఇద్దరం కోచింగ్ తీసుకుంటున్నాం కానీ ఏ ఉద్యోగము రావట్లేదు సరికదా. చదవడానికి మాలో ఓపిక కూడా నశించింది అని అన్న పెద్దోడిని చూసి, అవును అన్నయ్య, నేను చాలా ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ ఎవరూ ఉద్యోగం ఇవ్వకపోగా నీలో స్కిల్ లేదని ఎగతాళి చేసి పొమ్మన్నారు అని చిన్నోడు అన్నాడు. మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. ఉద్యోగం రాకపోతే అక్కడితో జీవితం అయిపోలేదు. కొత్త త్రోవలు వెతుక్కోవాలి. ఉద్యోగం అంటే ఒక్క గవర్నమెంట్ లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగమో కాదు. ఉద్యోగం అంటే పని. ఆ పనిని ఎవరు అంకితభావంతో, నిబద్ధతతో, మంచి విలువలతో చేస్తారో వాళ్ళు విజయవంతంగా జీవితంలో ముందుకు వెళ్తారు. కాబట్టి మీరు బాధపడకండి. మనకి 5 ఎకరాలు పండించే భూమి ఉంది. పెద్దోడా, నువ్వు అగ్రికల్చరల్ బీఎస్సీ చేశావు కాబట్టి నువ్వు పొలం సాగుపైన నీ తెలివితేటలు ఉపయోగించి మంచి పంటలు పండించి మంచిగా స్థిరపడగలవు. ఇకపోతే చిన్నోడా, నువ్వు ఎంబీఏ పాస్ అయ్యావు కాబట్టి నా రిటైర్మెంట్కు వచ్చే సొమ్ము నుండి నీకో 15 లక్షలు ఇస్తాను. పట్నంలో వ్యాపారం పెట్టుకుని బ్రతుకు అని మా వారు అన్నారు. నాన్న, ఈ రోజులలో వ్యవసాయం వ్యాపారం అంటే ఎవరూ పట్టించుకోరు. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే సమాజంలో స్టేటస్గా ఉంటుంది అన్న పెద్దోడిని చూసి, అందుకేక మీ ఇద్దరికీ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి హైదరాబాద్లో కోచింగ్కి పంపించడం. మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించే వరకు మీకు డబ్బులు పంపిస్తూనే ఉంటాం అని నేను అన్నాను. అబ్బే, మా వల్ల అయ్యే పని కాదమ్మా అంటూ నా కొడుకులు ఇద్దరు వాళ్ళ నాన్న వైపు చూస్తూ, నాన్న, మీరు మీ జీవితంలో చాలా విజయాలు సాధించి ఓ విజయవంతమైన భర్తగా, తండ్రిగా, ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నారు. ఇక మీరు సాధించడానికి ఏముంది? ఈరోజు తమ్ముడు నేను రైలులో వస్తున్నప్పుడు మీ రిటైర్మెంట్ విషయంపై చర్చించుకున్నాం. మనం ఉద్యోగాలు సంపాదించలేకపోయాం. గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే మనల్ని సమాజం గుర్తించదు. మన నాన్న ఈ నెల 31వ తేదీన రిటైర్ కాబోతున్నారు. నాన్న రిటైర్మెంట్కి ముందు చనిపోతే మనలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం, మరొకరికి అమ్మకి నాన్న చనిపోవడం వలన వచ్చిన పెన్షన్ డబ్బులు వస్తాయి. మన ఇద్దరి లైఫ్లు సెటిల్ అయిపోతాయి అని ఇద్దరం అనుకున్నాం అని పెద్దోడు అన్నాడు. అవును నాన్న, మా ఇద్దరం దీనిపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం అని చిన్నోడు అన్నాడు. మా ఇద్దరు కొడుకుల నుండి ఇలాంటి మాటలు వింటామని కలలో కూడా అనుకోలేదు. వినగానే నా బుర్ర బద్దలైనట్లుగా అయింది. గట్టిగా అర్చాను. మీరా నా కొడుకులు, ఛీ, నా కడుపున చెడబుట్టారు. మృగవాంఛ కలిగిన మీరు మనుషులుగా బ్రతకడానికి కూడా వీల్లేదు అంటూ మా ఇద్దరు కొడుకులను పట్టుకుని అడుగుతుండగా మా వారు నా చెయ్యి పట్టుకుని నన్ను బెడ్రూమ్లోకి తీసుకుని పోయి, సావిత్రి, మనం పిల్లలని కనగలం కానీ వారి ఆలోచనలను కాదు. వారిని వదిలే, మనకు ఏమి రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. ఆ రోజు రాత్రి ఎవరికీ నిద్రలు లేవు. సమయం రాత్రి 1 అవుతుంది. ఎవరో మా పెరటులో మాట్లాడుతున్నట్టుగా ఉందని కిటికీ తెరిచి చూసా. మా ఇద్దరు కొడుకులు మాట్లాడుకుంటున్నారు. అన్నయ్య, నాన్న చనిపోతారంటావా? ఇంకా 2 రోజులే సమయం ఉంది. నాకు చాలా టెన్షన్గా ఉంది. తమ్ముడు, నువ్వేమీ టెన్షన్ పడకు. నాన్న తనకు తానుగా చనిపోతే మంచిది. ఒకవేళ చనిపోకపోతే రేపు రాత్రి ఇదే టైంకి బండరాయితో కొట్టి చంపేద్దాం అన్న పెద్దోడి మాటలను విన్న నేను కుప్పకూలిపోయాను. మా వారు నీళ్లను నా ముఖంపై జల్లి లేపారు. ఏమయ్యా, నువ్వు కూడా విన్నావా? నువ్వు వట్టి వెర్రిబాగులోడివి. చిన్న మనసేమీ చేసుకోకు. నీకు నేనున్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కాపాడుకుంటా. నువ్వేమీ త్యాగాలు చేయకు. ప్రశాంతంగా ఉండండి. నేను రేపు ఈ విషయం మా అన్నయ్యకు చెప్పి ఈ సమస్య నుండి బయటపడే మార్గం తెలుసుకుంటా అని మా వారికి ధైర్యం చెప్పాను. ఇంతలో వేకువజాము 4 గంటలైంది. మా వారు యథావిధిగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని దేవుడికి దీపం పెట్టి క్యారేజ్ పట్టుకుని ఉద్యోగానికి బయలుదేరి, సావిత్రి, నువ్వు జాగ్రత్త అంటూ వెళ్తున్న మా వారిని చూసి నా మనసులో ఏదో కీడు శంకిస్తున్నా ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయాను. తర్వాత జరిగిందంతా నీకు తెలిసిందే కదన్నయ్యా. సావిత్రి చెప్పినదంతా విన్న రామయ్య ఆశ్చర్యపోయి, చెల్లమ్మ, ఏంటమ్మా ఇంత ఘోరం? ఇంత మోసం జరిగినా ఎవరికీ చెప్పవా? నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఇద్దరు నరరూప రాక్షసుల పైన కేసులు పెడతా అంటూ ఆవేశంగా లేచాడు. అన్నయ్య, వద్దు, నా మాట విను. తన పిల్లలకు వెలుగుని ఇవ్వడానికి మృత్యువు అనే చీకటిలోనికి వెళ్ళిపోయిన నా భర్త త్యాగానికి మనం ఇచ్చే విలువ ఇదేనా?
కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందన్నయ్య. ఇక నేను వెళ్ళి వస్తాను. ఈ విషయాలు ఎవరికీ చెప్పకు అని చేతిలో ఒట్టు వేయించుకుని వెళ్ళిపోయింది సావిత్రి. ఇలా 5 సంవత్సరాలు గడిచాక ఒకరోజు సావిత్రి తలపైన కట్టెల మూటతో నడుస్తూ ఊరి చివరిలో పడిపోయింది. తన చెల్లి పడిపోయిన విషయం తెలుసుకున్న సావిత్రి తోడబుట్టిన అన్న శివయ్య పరుగు పరుగున సంఘటన స్థలాన్ని చేరుకుని చెల్లి తలను నిమురుతూ, అమ్మా సావిత్రి, ఏమైందమ్మా ఇలా పడిపోయావు? అన్నయ్య, నాకు బీపీ షుగర్లు ఉన్నాయి కదా, మందులు అయిపోయాయి, అందుకే తల కొంచెం తిరిగి పడిపోయాను. మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక కూలి పనికి వెళ్ళాను. ఇంతలో ఇలా జరిగింది. అమ్మా సావిత్రి, ఎందుకమ్మా నీకు ఈ బాధలు? మన ఇంటికి వచ్చేయమంటే ఎందుకు మొహమాటం? నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను, వచ్చేయ్ చెల్లి అన్నాడు శివయ్య. అన్నయ్య, ఆడపిల్ల కన్నవారి ఇంటి నుండి అత్తవారి ఇంటిలో కాలు పెట్టిన క్షణం నుండి ఏ అమావాస్యకో పున్నానికో కన్నవారి ఇంటికి వెళ్తే అందంగా ఉంటుంది. ఆడపిల్లగా ఈ భూమి మీదకు వచ్చిన క్షణం నుండి కష్టాలు కన్నీళ్లు మా నీడవలే తోడుంటాయి. చెల్లి మీద నీకున్న ఆపేక్షతో నువ్వు రమ్మంటున్నావు కానీ నేను రాలేను, అర్థం చేసుకో అన్నయ్య. అమ్మా సావిత్రి, మీది త్యాగాల కుటుంబం. మీ అంత ఓపిక త్యాగం నాకు లేవు. మీ ఆయన ప్రాణత్యాగం చేసి మీ పెద్ద కొడుకుకు ఉద్యోగం ఇప్పించాడు. నువ్వు నీకు వస్తున్న పెన్షన్ సొమ్ముకు సంబంధించిన ఏటీఎం కార్డ్, 5 ఎకరాల భూమిని చిన్న కొడుకుకి త్యాగం చేశావు. త్యాగానికైనా ఓ హద్దుంటుంది, అది మితిమీరితే నీలా అవుతుంది. ఇది కలికాలం, అర్థం చేసుకో చెల్లి అని శివయ్య అన్నాడు. అన్నయ్య, కాలం ఏదైనా యుగం ఏదైనా తల్లితనం ఒకటే. కన్నప్రేగుతో కూడిన అమ్మతనం అందరికీ అర్థం కాదు. తల్లిదండ్రులుగా మేము మా పిల్లలకు ఇచ్చే ప్రతిదీ ప్రేమతో వాత్సల్యంతో ఇచ్చేవే కానీ వాటిలో త్యాగాలు ఉండవు. అమ్మా సావిత్రి, నీ పిల్లలు నీ మంచితనాన్ని గుర్తించరు. ఏది ఏమైనా నేను ఈ విషయం పంచాయతీలో పెట్టి తీరుతాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు శివయ్య. శివయ్య అనుకున్నట్లుగానే మరుసటి రోజు తన మేనల్లుళ్లను వాళ్ళ భార్యా పిల్లలను పంచాయతీ మీటింగ్కి రప్పించగలిగాడు. సర్పంచ్ గారు ముందుగా మాట్లాడుతూ, అయ్యా శివయ్య, ఏంటి నీ తగువు చెప్పు అని అన్నారు. అయ్యా సర్పంచ్ గారు, మీ ముందు ఉన్న వీరిద్దరూ నా మేనల్లులు. ఈమె నా చెల్లి, పేరు సావిత్రి. నా బావను చంపి తండ్రి చనిపోయిన కోటాలో ఉద్యోగం సంపాదించాడు నా పెద్ద మేనల్లుడు. ఇకపోతే వీడు నా చిన్న మేనల్లుడు. తల్లిని బ్లాక్మెయిల్ చేసి నా చెల్లికి వస్తున్న పెన్షన్ డబ్బులకు సంబంధించిన ఏటీఎం కార్డ్, 5 ఎకరాల పొలంను తీసుకున్నాడు. ఈ ఇద్దరు నీచులు నా చెల్లికి చిల్లి గవ్వైనా ఇవ్వకుండా ఎవరి మానాన్న వాళ్ళు ఏమీ పట్టనట్టుగా ఉన్నారు. నా చెల్లెలు కూలీ పనులు చేస్తూ బ్రతుకుతుంది. మా ఇంటికి వచ్చేయమంటే తనకి ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. మొన్నటికి మొన్న నా చెల్లి బీపీ మాత్రలు లేకపోవడం వలన కళ్ళు తిరిగి పడిపోయింది. ఇటువంటి పరిస్థితిలో ఎటువంటి ఆధారం లేని నా చెల్లికి ఒక పరిష్కారం చూపించగలరని తమకు విన్నవించుకుంటున్నాను. సర్పంచ్ గారు శివయ్య చెప్పినదంతా విని శివయ్య పెద్ద మేనల్లుడు వైపు చూసి, ఏమయ్యా మీ అమ్మను ఏమి చేయాలనుకుంటున్నావు అని అడగగా, సర్పంచ్ గారు, మా అమ్మకి నేనొక్కడనే కొడుకును కాను, మా తమ్ముడు కూడా ఉన్నాడు, వాణ్ణి కూడా అడగండి అని బదులిచ్చాడు. సరే సరే, మీ ఇద్దరు మీ అమ్మను ఏమి చేయాలనుకుంటున్నారు చెప్పండి అని సర్పంచ్ గారు అన్నారు. శివయ్య కలగజేసుకుని, సర్పంచ్ గారు, ఈ నీచులు ఏమి చెబుతారు సార్? మీరే ఒక మంచి నిర్ణయం తీసుకుని తీర్పు చెప్పండి అని అన్నాడు. సర్పంచ్ గారు కొంచెం ఆలోచించి, మీ అమ్మను మీ ఇద్దరు ఒక్కొక్కరు 6 నెలల చొప్పున పోషిస్తూ ఆమె కష్టసుఖాలు చూడవలసిందిగా తీర్పు ఇచ్చారు. సర్పంచ్ గారు ఇచ్చిన తీర్పునకి వేరే దారి లేక ముభావంగా తలలు ఊపారు. ఆ మరుసటి రోజు ఉదయం నుండి మొదటి 6 నెలలు పెద్ద కొడుకు వద్ద ఉండి ఎన్నో చీత్కారాలు అవమానాలతో గడిపింది సావిత్రి. ఒప్పందం ప్రకారం తర్వాత 6 నెలలకు గాను తన తల్లిని తీసుకుని వెళ్ళడానికి చిన్న కొడుకు కోడలు వచ్చి హైదరాబాద్కి రైలులో తీసుకుని వెళ్లారు. ఒకరోజు ఉదయం, అమ్మా లత, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నాకు కొంచెం టీ ఇవ్వమ్మా అని చిన్న కోడలను అడిగింది సావిత్రి. హా, టీ ఇవ్వక చస్తానా? బుధనస్తపుది చంపుకు తింటుంది, ఏం నుయ్యో గొయ్యో చూసుకోక మాకెందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు అంటూ టీని సరాసరి సావిత్రమ్మ ముఖం పైన కొట్టింది. పాపం ముసలిది టీ వేడికి విలవిలలాడిపోయింది. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన సావిత్రమ్మ చిన్న కొడుకుతో, సావిత్రమ్మ మనవడు, నాన్న, ఈరోజు అమ్మ పాపం నానమ్మని తిడుతూ ముఖం పైన టీ కొట్టింది. పాపం నానమ్మ ఏడ్చింది. అమ్మ మన అమ్మమ్మను చూస్తున్నట్లుగా మన నాన్నమ్మని ఎందుకు చూడదో అర్థం కావట్లేదు నాన్న అంటున్న తన కొడుకుని లత బరాబరమని బెడ్రూమ్లోకి ఇడ్చుకుని వెళ్ళిపోయింది. లత, ఏమైంది అని తన పిల్లానికి అడుగగా,
లత జరిగిన విషయమంతా తన భర్తకి తెలియజేసింది. ఓకే లత, మన ప్లాన్ అమలు చేసే సమయం వచ్చింది. నువ్వు నిర్భయంగా పడుకో అని పెళ్ళానికి భరోసా ఇచ్చాడు సావిత్రమ్మ చిన్న కొడుకు. ఆ మరుసటి రోజు ఉదయం చిన్న కొడుకు సావిత్రమ్మ దగ్గరికి టీ పట్టుకుని వెళ్ళి, అమ్మ, నిన్న మీ కోడలు చేసిన పనికి నన్ను క్షమించు అంటూ, అమ్మ, ఇక్కడ ఒక మహిమగల దేవాలయం ఉంది, నిన్ను ఆ దేవాలయంకి తీసుకుని వస్తానని చాలా రోజుల క్రితం మొక్కుకున్నా, వెళ్దాం రా అమ్మ అని ఒప్పించి చిన్న కొడుకు సావిత్రమ్మని కారులో దేవాలయంకి తీసుకుని వెళ్ళాడు. అమ్మ, నువ్వు ఇక్కడే మెట్లపైన ఉండు, నేను లోపలికి వెళ్ళి పూజ కోసం పంతులు గారిని కలిసి వస్తాను అని చిన్న కొడుకు వెళ్ళాడు. ఉదయమై వెళ్ళిన తన కొడుకు రాకపోయేసరికి 75 సంవత్సరాల వయసు ఉన్న సావిత్రమ్మ భయపడి కొంచెం ఓపిక తెచ్చుకుని గుడి లోపల గుడి చుట్టూ వెతికింది కానీ చిన్న కొడుకు జాడ కనిపించలేదు. తన కోసం తన కొడుకు మెట్లపైన వెతుకుతాడేమో అని సావిత్రమ్మ గుడి మెట్లపై ఉండిపోయింది. రాత్రి 9 గంటలు కావస్తుంది కానీ కొడుకు జాడ తెలియకపోవడంతో ఎటు వెళ్లాలో ఏమి చేయాలో తెలియక ఆ మెట్లపైన కూర్చుని బిక్కుబిక్కుమంటూ బేరచూపులతో కుప్పకూలిపోయింది సావిత్రమ్మ. ఆ మరుసటి ఉదయం మెట్లపైన పడి ఉన్న సావిత్రమ్మ ముఖం పైన అక్కడ ఉన్న ముష్టివారు నీళ్లు జల్లి లేపారు. ఏమ్మా, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ పడుకున్నావు అంటూ ముష్టివారు సావిత్రమ్మను అడుగుతున్నారు. అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలియక అంతా గందరగోళంగా ఉంది సావిత్రమ్మకి. ఇంతలో ఒక ఆయన 500 రూపాయలు సావిత్రమ్మ ముందు వేచి చకచగా వెళ్ళిపోతున్న వాణ్ణి చూసి సావిత్రమ్మ ఆశ్చర్యపోయింది. ఆ డబ్బులు వేసేవాడు తన చిన్న కొడుకే అని గ్రహించిన సావిత్రమ్మకు తన కొడుకు బ్రతికే ఉన్నాడనే ఆనందం ఒకవైపు, అయితే తన కొడుకు తనని ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నందుకు బాధ మరోవైపు. తన కొడుకు తనని వదిలించుకోవడానికే ఇదంతా చేశాడని తెలుసుకుని గుండెలు బాదుకుంటూ రోధించింది సావిత్రమ్మ. సావిత్రమ్మ ముందు ఉన్న 500 రూపాయలు పక్కనున్న ముష్టిది గబాలున లాక్కొని, ఏ తల్లి కన్నబిడ్డో గాని మన ముష్టి వాళ్ళకే 500 రూపాయలు ఇచ్చాడంటే తన కన్న తల్లిని మహారాణిలా చూసుకుంటాడు కదా అని అంది. అయ్యో దేవుడా, నేను ఈ వయస్సులో ఇంకెన్ని ఘోరాలు చూడాలి, నన్ను నీ దగ్గరికి తీసుకుని వెళ్ళు స్వామి అంటూ రోధించింది సావిత్రమ్మ. ఏయ్, నువ్వు ఏడ్చినంత మాత్రాన నేను నీకు 500 రూపాయలు ఇవ్వను అంది ముష్టిది. సావిత్రమ్మకు కదలడానికి ఓపిక లేక ఎటు వెళ్లాలో తెలియక ఆ గుడిమెట్ల పైన ముష్టి వాళ్ళతో ముష్టి అడుక్కుంటూ ఉండిపోయింది. ఇలా వారం రోజులు ఎండలో ఎండుతూ చలిలో ముద్దవుతూ ఒకరోజు ఉదయం గుడిమెట్ల పైన సావిత్రమ్మ చనిపోయింది. మున్సిపాలిటీ వాళ్ళు సావిత్రమ్మ చనిపోయినట్లు సంబంధిత కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్ళవలసినదిగా వార్తాపత్రికలలో సామాజిక మాధ్యమాలలో ప్రకటన ఇచ్చారు. మున్సిపాలిటీ వాళ్ళు ప్రకటన ఇచ్చి 24 గంటలైనా ఎవరూ స్పందించకపోయేసరికి అనాథ శవంగా భావించి మున్సిపాలిటీ వాళ్ళే దహన సంస్కరణలు చేపట్టారు. తనను కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రిని చంపి ఉద్యోగం సంపాదించిన పెద్ద కొడుకు ఒకరు అయితే తన సర్వస్వాన్ని తన కొడుకులే తుడిసేశారని తెలిసి కూడా ఏమీ అనని మాతృమూర్తిని గుడిమెట్ల పైన అడుక్కునేటట్లుగా చేసి చంపేసిన చిన్న కొడుకు ఇంకొకరు. ఈ భూమి మీదకు మనం ఎవరి వలన వచ్చాం, ఎంతకాలం ఉంటాం, మన పిల్లలు మనల్ని కూడా ఇలాగే అనుకరిస్తారు కదా అన్న ఆలోచన మనుషులలో రానంత వరకు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక వీళ్ళిద్దరికీ కాలమే వాళ్ళ పిల్లల రూపంలో సమాధానం చెబుతుందని ఆశిద్దాం. ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.